ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులు ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో గ్రీవెన్స్ కు హాజరైన బాధితులు తమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి ఆవేదన చెందారు. 3:30కి ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఏమో 9ంటికి చేశారు. వాళ్ళు 10ంటికి రాసిన కంప్లైంట్ ఏమో 8ంటికి ఎఫ్ఐఆర్ చేశారు. ఈ విధంగా నైట్ అసలు సీఏ మాతో కలవకుండా పంపించేయడం జరిగింది. అది తెల్లారి మళ్ళీ పోలీసులను పంపించాడు మా ఇంటికి అరెస్ట్ చేయడానికి. తర్వాత మేము డిఎస్పీ గారు చేసి మేము టైం కోరి సరేనని చెప్పి మేము మాకు న్యాయం జరగలేదు సీఏ వల్ల అని చెప్పి గుంటూరు ఎస్పీ వారి దగ్గరికి వస్తే అడిషనల్ ఎస్పీ గారిని కలిసి కలవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారు మళ్ళీ డిఎస్పీ మురళీకృష్ణ గారి దగ్గర పంపించారు. అక్కడ మరి ఇవన్నీ సీఏ అంటే ఒక మిస్సెస్ ఒక లేడీ బట్టలు చింపుకొని పోలీస్ స్టేషన్ పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో ఉంటే కూడా రొమ్ము కట్టి బయట కనబడేలాగా ఉన్నా కూడా ఆమెను విచారించకుండా నన్ను విచారించకుండా అసలు 11 గంటలకు మమ్మల్ని నుంచి మరి మాపై తెల్లారి చెప్పడం జరిగింది. అది మీ మీద ఎఫ్ఐఆర్ అట్రాసిటీ కట్టని డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఆ నైట్ అసలు మాకు తెలియదు కట్టినట్టు కూడా. మంగళగిరి నుండి వచ్చామండి. ఈవిడ పేరు ఇంకొల్లు విజయలక్ష్మి. కట్టంపూడి గ్రామంలో 112 గజాల స్థలాన్ని వాళ్ళ బంధువులు ₹1,00,000 అవసరమై ఈవిడ అడిగితే ఇస్తామని చెప్పి 30,000 ఇచ్చి రిజిస్టర్ అగ్రిమెంట్ ఒకటి రాయించుకొని ₹1,00,000 ఇచ్చినట్టు రాయించుకొని ఇప్పుడు అది 10 లక్షలు అయింది అని అంటున్నారు. వీళ్ళేమో పాప ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నారు. అప్పుడే వీళ్ళ హస్బెండ్ కూడా చనిపోయి ఉన్నారు. ఇది జరిగిన తర్వాత బంధువులను తీసుకొని అందరం వెళ్ళి ఇదేంటి ఇలా అడుగుతున్నారు మీరు, మాకు ఆ కాగితాలన్నీ ఇవ్వండి, మేము అన్యాయంగా 30,000 ఇచ్చి ఆ 1,00,000 రాశారని అంటే లేదు, ఇది కాల్ మనీ కింద